ప్రేమించేదను ఎల్లప్పుడూ ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, ఆరుది వందనముతో నిండే. ప్రేమించేదను ఎల్లప్పుడూ ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, ఆరుది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెలయిచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, ఆరుది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెలయిచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, ఆరుది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెలయిచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, ఆరుది వందనముతో నిండే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. అందరూ బైబిల్ ఫాలో అవ్వండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. గత కొన్ని వారాల నుంచి మనము విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున చివరిలో యొక్క మాటలను చెప్పి విశ్వాసం గురించి మనం ముగించుకొని వచ్చే వారం వేరే అంశాన్ని మనం చూసుకుంటాం. విశ్వాసం అంటే ఎంత గొప్పదో, అది ఎంత అవసరమో, అది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత బలమైనటువంటిదో వాక్యం ద్వారా మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చేవాడని ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలని బైబిల్ చెప్తున్నాను. దేవుని దగ్గరికి ఊరికి నేను రావడం కుదరదు.
దేవుని దగ్గరికి వచ్చామంటే విశ్వాసంతో రావాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేటువంటిది దేవుడు అని బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసాన్ని మనలో స్టార్ట్ చేసేది దేవుడే, అందులో మనం కంటిన్యూ అవ్వడానికి సహాయం చేసేది కూడా దేవుడే. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మనం విశ్వాసం ఉంచడానికి మనం కష్టపడుతున్నాం అనుకుంటాం. కానీ మన విశ్వాసాన్ని మనం కష్టపడడం కాదు, దేవుడే విశ్వాస పరిమాణాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని మనము డెవలప్ చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అవకాశాన్ని గుర్తించడం అందుకని చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వచ్చామంటే విశ్వాసం లేకుండా దేవుడు ఏ కార్యాన్ని మనకి చేయడం. ఈవెన్ ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసం అవసరం. చర్చకు వచ్చేటప్పుడు కూడా దేవుని ఎంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకువారికి ఫలము దయచేస్తే నమ్మాలి. అంటే అర్థం ఏంటంటే మన లైఫ్లో ప్రతి దానిలో కూడా విశ్వాసం అంటే ఖచ్చితంగా అవసరం. విశ్వాసం లేకుండా ఏ కార్యాన్ని మనం చేయడానికి అవకాశమే లేదు, చేయడం వల్ల యూజే లేదు. యూజ్ అంటే అర్థం ఏంటంటే ఇంకా అది చేసినా చేయకపోయినా ఒకటి. అంటే విశ్వాసం అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఆత్మీయ జీవితానికి. అందుకు చూడండి, విశ్వాసం ఎందుకు పెద్దాక చెప్తున్నారు అని అనిపిస్తుందేమో కొంతమందికి, కానీ మనకున్న మెయిన్ ప్రాబ్లం అదే. మనకు ప్రాబ్లమ్స్ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అదే. చూడండి, నేను హిజ్కియా గురించి చెప్పాను చూసారా. హిజ్కియాకి అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నిజంగా ఎలా తీర్చుకున్నాడు, అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు. శత్రువు ప్రాకారం అవతాలు ఉండి అంతలాగా బెదిరిస్తుంటే అంత ధైర్యంగా ఇంకా చర్చికి వెళ్ళి ఆ లెటర్ని అలా దేవుని దగ్గర పరిచి ప్రార్థన చేశాడు. నేను చూడండి, అలాంటి విశ్వాసం మనకు కూడా కావాలి. యాక్చువల్గా ఎవరు కొంతమంది అని కాదు, అలాంటి విశ్వాసం యాక్చువల్గా ఈ రోజుల్లో కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఈ రోజుల్లో కూడా అలాంటి విశ్వాసం ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు. ఈవెన్ చాలామంది ఉన్నాను కదా, ఈవెన్ మనం కూడా ఉండొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఎప్పుడంటే అది వాక్యాన్ని వింటూ ఉంటే ఆటోమేటిక్గా వింటూ వాళ్ళ విశ్వాసము కలుగును. ఇప్పుడు చూడండి, విశ్వాసం అంత గొప్పది. బైబిల్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎంతమంది మనం చూసారా, అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళకి దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలను దేవుడు వారి జీవితంలో జరిగించాడు. అగ్నిబాణాలు చల్లార్చారు, సింహపు నోళ్ళను మూయించారు, యుద్ధాల్లో విజయాన్ని సంపాదించిన ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం. అబ్రహాము ఇస్సాకులు అయితే కుమారుని పొందుకునే ఇలా చాలామంది చాలా అద్భుతాలు పొందుకున్నారు. అంటే చూడండి, ఆ ప్రతి కార్యము కూడా దానికి కారణం విశ్వాసం. బైబిల్లో పౌలు చెప్తున్నాడు. చూడండి, ఏ కారణం సరే వారికి విశ్వాసమే కారణం అంటూ ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరిగింది అంటే అది విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం ఏంటంటే మనకి సామర్థ్యాన్ని ఇస్తుంది. మనం చేయలేని కార్యం చేయడానికి మనకి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటిది విశ్వాసం. అందుకే విశ్వాసం యొక్క గొప్పతనం మనకు అర్థం, విశ్వాసం యొక్క బలం ఏంటో మనకు అర్థం అవ్వాలి. విశ్వాసం ఏంటంటే చాలా బలమైనటువంటిది. ఇప్పుడు ఎందుకు చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి ప్రపంచ దేశాలు దేనికి భయపడుతుంటే న్యూక్లియర్ వెపన్స్ భయపడతాయి. ప్రపంచ దేశాలు అంటే అణుబాంబులు ఏమంటాను చూస్తారా, సంథింగ్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అలాంటి వాటికి భయపడతాయి. ఒక దేశం ఏదన్నా ఆ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే అందరికి భయం వేస్తారు. ఎందుకు తయారు చేస్తున్నాడు, సడన్ గా ఎప్పుడైనా యుద్ధం ఏమన్నా మొదలు పెడతాడు అని ప్రపంచం అంతటి కూడా దాని మీద భయం. ఎందుకనంటే అదంతా బలమైనటువంటిది. న్యూక్లియర్ బాంబు అన్నామంటే అది భయంకరమైనటువంటి కార్యం జరిగిస్తుంది, భయంకర మార్పును ప్రపంచం తీసుకొచ్చేస్తుంది. అది ఒక్కటిసారి కనుక దాన్ని రిలీజ్ చేస్తే చాలు ప్రపంచం యొక్క ఆ షేప్నే మార్చేస్తుందట న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి. అంటే చూడండి, దాన్ని బట్టి అంటే అది చూడండి ఎంత బలమైనటువంటి శక్తి కలిగినటువంటి శక్తి అనేటువంటిది. ఆ యొక్క మిజైల్ అంత బలమైన శక్తి అందులో దాగి ఉందన్నమాట. అది ఒకసారి రిలీజ్ చేస్తే అంత భయంకరమైనటువంటి కార్యం జరిగేస్తుంది, అంత భయంకర మార్పుని అది వెళ్ళిన చోటది తీసుకొస్తుంది. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి, అదే అంత బలమైంది అనుకున్నప్పుడు ఒక మనిషి తయారు చేసినప్పుడు దానికి అంత బలం ఉంటే ఒకసారి ఆలోచించండి దేవుడు ఎంత బలమైన వాడు అయి ఉండాలి. ఒకసారి ఆలోచించండి, దేవుడు తన స్వరూపంలో తన పోల మనిషిని చేశాడు. ఇప్పుడు ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలి మనం. ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంటి అంటే మనిషి అంత బలమైనటువంటి కార్యాలను చేయగలిగేంత గొప్పతనం మనిషిలో ఉంది. ఇప్పుడు మనిషికే అంత గొప్పతనం ఉంటే దేవునికి ఇంకెంత గొప్పతనం ఉండుంటుందో. ఇప్పుడు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక చోట దేవుడు యేసుక్రీస్తు అన్నారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు చూడండి, సమస్తము సాధ్యమే. మనం జనరల్గా వాక్యం చదువుతాం కానీ మనం సీరియస్ తీసుకో మాటని. నమ్ముట నీ వలన కానీ నీ వల్ల అయితే నీకు సమస్తము సాధ్యమే. ఇప్పుడు సమస్తము సాధ్యమని నిజంగా దేవుడు చెప్పండి, నిజంగానే సమస్తమును సాధ్యమే. ఏ సందర్భంలో దేవుడు మాట చెప్పాడు, యేసుక్రీస్తు మాట చెప్పారంటే, ఒక మూగదయం పెట్టండి ఒక కుమారుని ఒక తండ్రి తీసుకొస్తాడు. శిష్యులు వెళ్ళగొడతారేమో ట్రై చేస్తారు. శిష్యులు లవదు ఆ పని. శిష్యుల వల్ల అవునప్పుడు యేసుక్రీస్తు తీసుకొస్తారు. అప్పుడు యేసుక్రీస్తు మాట అంటే తెలుసా, నమ్ముటి వాళ్ళు నమ్మడానికి సమస్తము సాధ్యమన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయము చేయము. సరే నమ్ముతున్నాడు కానీ అపనమ్మకం వచ్చేస్తుందేమో అంటే ఒక భయం వచ్చేసింది ఆయనకి. సరే మనం ఎప్పుడు కూడా ఆ విశ్వాస విషయంలో అంత సెన్సిటివ్ మనం ఉండాలి. మనం విశ్వాసం ఉన్నాగా అనుకుంటాం కానీ విశ్వాసం అనేటువంటిది చాలా ఈజీగా పోద్ది. ఒక చెడ్డ సమాచారం వినగానే, ఒక చెడు కార్యం జరగని విశ్వాసం కూడా పోవచ్చు, చాలా వరకు పోవచ్చు, బలహీనమైపోవచ్చు.
అందుకని ఆయన ఇన్స్టెంట్లో యేసుక్రీస్తు ఏదో అద్భుతం చేస్తామని వచ్చాడు, కానీ ఆ మొమెంట్లో నమ్ముంటే ఏమంటే నమ్మని సమస్తము సాధ్యం యేసుక్రీస్తు చెప్పినప్పుడు అంటున్నాడు, ప్రభు నేనైతే నమ్ముతున్నాను, కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక అపనమ్మకం వచ్చేస్తుందేమో, నాకు రాకుండా నాకు సహాయం చేయని మళ్ళీ యేసుక్రీస్తుని అడుగుతున్నాను. ఆయన నేను ఎదురు కష్టపడతాను, నేను ఖచ్చితంగా ఎదురు కష్టపడి నేను నమ్మకం ఉంచేస్తాను అంటది. ఆయన అపనమ్మకం వస్తున్నప్పుడు దేవుని మీద డిపెండ్ అవుతున్నాడు. ఎందుకంటే అవిశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం రావాలంటే నువ్వు కష్టపడితే విశ్వాసంలోకి వచ్చావు. నువ్వు దేనికి కష్టపడాలంటే దేవుని దగ్గరకు రావడానికి కష్టపడాలి. నువ్వు దేవుని దగ్గర ప్రభు నాకు సహాయం చేయడానికి కష్టపడాలి. అది అన్నప్పుడు దేవుని నిజంగా ప్రభు నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయడానికి కష్టపడి అలా అన్నాన్ని దేవుని దగ్గర కష్టంతో రాగలిగితే నీకు అపనమ్మకం రాకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకని చూసారు విశ్వాసానికి కర్త దేవుడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు అన్నారు ఆ వ్యక్తితో, ఆ తండ్రితో అన్నారు, నమ్ముట్ని ఏమో నమ్మని సమస్తమో సాధ్యమే. సరే, నమ్ముట్ని ఏమో అంటే దాని అర్థం ఏంటంటే మనకున్న గొప్ప బలం ఏంటంటే విశ్వాసమే, మనకున్న గొప్ప వీక్నెస్ కూడా అవిశ్వాసమే. విశ్వాసం ఉంటే కార్యాలు చాలా సులువుగా జరిగిపోతాయి. ఈవెన్ ప్రార్థన కూడా చాలా మనం ధైర్యంగా చాలా ఈజీగా చేయగలుగుతాం. ప్రార్థన కూడా విశ్వాసం ఉంటే. అదే విశ్వాసం కనుక సన్నగిలింది అనుకోండి, ప్రార్థన చేయడం కూడా మనకు చాలా చాలా కష్టమైనటువంటి కార్యము. అంటే బేసిక్ కొన్ని సందర్భాలన్నీ మనం కొన్ని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇవి ప్రార్థన చేయలేకపోవడం, లేదా కొన్ని కార్యాలు చేయలేకపోవడం కారణం మనం ఎందుకో చేయడం అనుకుంటాం. ఎందుకో కాదు, మనకు విశ్వాసము సన్నగిలుతుంది కాబట్టి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అదే విశ్వాసంగా నిజంగా ఉంటే ప్రార్థన చాలా ఈజీగా చేస్తాం. శత్రువు అలా ఉంటున్నప్పుడు కూడా ఇంకా ఈజీగా ప్రార్థన చేయొచ్చు. విశ్వాసం అంత గొప్పది, నమ్ముట్ని ఏమో నమ్మడానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం అంత గొప్పది, అంత బలమైంది అన్నప్పుడు ఒకసారి ఆలోచన, అంత బలమైన ఒక కార్యాన్ని, అంత విశ్వాసం అనేటువంటి దాన్ని మన జీవితంలో పనిచేయడానికి దేవుడు ఒక సేఫ్టీ లాక్లా సేఫ్టీకి ఎలా ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసం అంత బలమైంది అన్నప్పుడు విశ్వాసంతో మనం ఏమన్నా జరుగుతుందంట. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు. మనం నమ్మి ఒక మాట అంటే దేవుడు ఆ పనిని చేస్తాడు. విశ్వాసం అంత బలమైంది అన్నప్పుడు ఆ విశ్వాసం ఎలా పనిచేస్తుంది. నేను వస్తాను, చర్చకొస్తాను, వాక్యం అంటున్నాను, విశ్వాసాలు బలపడుతుంది. విశ్వాసం ఉంది, ఇప్పుడు నాకు నిజంగా విశ్వాసం ఉందనుకుందాం. ఇప్పుడు ఆ విశ్వాసం అంటే నిజంగా ఎలాంటి ఛానల్లో పనిచేస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుంది అంటే దేవుడు దానికి అంత బలం ఏంటంటే ఒక విశ్వాసం ఏంటంటే దానికి అంటే నీకు ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చేసేటువంటిది. ఏది సింహపు నోళ్ళను మూయించేది, అగ్ని బాణాలు చల్లార్చేటువంటిది, లేదా శత్రువుల పైన విజయాన్ని ఇచ్చేటువంటిది, నీకు గర్భాన్ని తెరిచేటువంటిది, లేదా సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసేటువంటిది. అంత బలమైనటువంటి ఒక దాన్ని, ఆ బలమైన ఒక కార్యం అదే విశ్వాసము. దాన్ని మనం ఆపరేట్ చేయడానికి దేవుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాడు, ఒక కార్యం, ఒక సేఫ్టీకి ఇలాగ సేఫ్టీ లాగా వచ్చాడు. ఏంటంటే ప్రేమ అటువంటి దాన్ని దేవుడు పెట్టాడు. అంత బలమైనటువంటి కార్యానికి దేవుడు ఒక కీ ఇచ్చాడు. ఆ కీ ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇక్కడ చూడండి, గలతీ పత్రిక ఒకసారి మళ్ళీ ఇప్పుడు చదువుతాను చూడండి, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. 6వ వచనం 2వ భాగం చదువుతాను చూడండి. ఇక్కడ 6వ వచనం మొదటి లైన్లో మాట్లాడితే అక్కడ సున్నతి పొందటంలో కానీ పొందకపోవడంలో కానీ ఏమి లేదని పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. కానీ ప్రేమ వలన కార్యసాధకముగా విశ్వాసమే ప్రయోజనకరమగును. సరే, ప్రేమ వలన కార్యసాధకముగా విశ్వాసమే. ఇప్పుడు చూడండి, ఈ మాట బైబిల్ ఎక్కడ మనం చూడం. బైబిల్లో చాలా చోట్ల విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అద్భుతాలు ఎలా జరిగినాయి, ఆశ్చర్యాలు ఎలా జరిగినాయి, దేవుడి దగ్గర వాళ్ళ నమ్మకంతో వచ్చినప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడు అదే చూస్తాం మనం. కానీ వాటన్నింటినీ ముగించేటప్పుడు ఒక మాట దేవుడు చెప్తాడు. ఏంటంటే ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసంతో ఏదైనా జరిగిపోద్ది అని దేవుడే వాక్యం చెప్పాడు. అదే పౌలు హెబ్రీ పత్రిక 11వ పౌలు అంటాడు, నువ్వు నమ్మితే ఏ కార్యమని జరిగిపోద్ది. భక్తులందరూ అలాగనే జీవించారు, భక్తులందరూ అలాగనే కార్యాలు చేశారు. విశ్వాసం అంత బలమైంది. ఎవరికైనా సరే పనిచేస్తుంది, ఎలాంటి స్థితిలో పనిచేస్తుంది, ఏ కాలంలో సరే పనిచేస్తుంది. విశ్వాసం అంత బలమైంది అన్నప్పుడు ఆ విశ్వాసం ఏ బేసిస్ మీద పనిచేస్తుంది అంటే దేవుడు అంటున్నాడు, అక్కడ పౌలు అంటున్నాడు కదా, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తుంది అంటే ఫెయిత్ వర్క్స్ బై లవ్. అంటే విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే ప్రేమ ద్వారా పనిచేస్తుందట. విశ్వాసం ఎలా పనిచేస్తుంది, నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం పనిచేస్తుందా అంటే విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసం అంత బలమైంది. కానీ ఆ బలమైనటువంటి విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే దానికి దేవుడు ఒక సేఫ్టీకి ఎలా ఒకటి ఇచ్చాడు. బిలీవర్స్ ఆ విశ్వాసాన్ని వాడుకోవడానికి ఒకే ఒక్క రూల్ లాగా పెట్టాడు చిన్నది. అదేంటంటే ప్రేమ వలన కార్యసాధకం అవుతుంది విశ్వాసం. విశ్వాసం మంచిదే, బలమైంది, అది ఏ కార్యమైనా సరే చేయగలదు. కానీ అది అలా చేయడానికి ఏముండాలి, ఒక వ్యక్తి హృదయంలో ఏముండాలంటే ప్రేమ వలన కార్యసాధకం అవుతుందంట విశ్వాసం. విశ్వాసం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, ప్రేమ వలన కంప్లీట్ అవుతుందంట. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం అంటే ఒక బలమైన ఆయుధం లాగా దేవుడు మనకి ఇచ్చాడు అనుకుందాం. అది బలమైనటువంటి వెపన్, అది బహుశా న్యూక్లియర్ వెపన్ అనండి, లేదంటే మన దగ్గర ఉన్న గన్ అనండి, ఏకవర్స్ ఏదని సరే అండి, అదంత పవర్ఫుల్ వెపన్ కాబట్టి, అంత బలమైనటువంటి కార్యం కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటిది నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా జరిగేటువంటి విశ్వాసము, నువ్వు అనుకున్న ప్రతిదీ సాధించుకునేంత విశ్వాసం ఏవైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసము ఎలా వెళ్ళాలి, ఎలా ప్రవహించాలి అంటే దేవుడు అన్నాడు అది నువ్వు ప్రేమ ద్వారా చేయాలి. ఆ విశ్వాసము
ఎందుకని దేవుడు ఆ మాట ఎందుకు ఇక్కడ పౌలు చెప్తున్నాడు? ఎందుకని విశ్వాసం గురించి ఇన్ని వారాలు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ సడన్గా ప్రేమ గురించి ఎందుకు? ప్రేమకి విశ్వాసానికి సంబంధం ఏంటి అంటే, ఇందరు చెప్పించే విశ్వాసం అంటే అంత బలమైంది అన్నప్పుడు, అంత బలమైన కార్యాన్ని మనకి అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా యూజ్ చేయడానికి వీలు లేదు. దేవుడు అలా విశ్వాసం అంటే దాన్ని అలా పెట్టాడు. ఇప్పుడు విశ్వాసం ఉంది, ఇప్పుడు జస్ట్ అనుకుందాం విశ్వాసం ఉంది కాబట్టి నేను ఏం చెప్తే జరిగిపోద్దు అనుకుందాం. నేను ఒక వ్యక్తిని చెప్పిస్తే చెప్పమాడుతున్నాడు, ఒక వ్యక్తి దీవిస్తే దీవమాడుతున్నాడు. నిజంగా కనుక నాకు కనుక దేవుడు కనుక నాకు కెపాసిటీ ఇచ్చాడు అనుకోండి, దాన్ని యూజ్ చేసేంత విశ్వాసం నాకు ఉందనుకోండి, నాకు యూజ్ చేసేంత విశ్వాసం నాకుంది, కానీ నా హృదయంలో కనుక ప్రేమ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాను తెలుసా? బేసిక్గా నేను ఏదంటే జరుగుతాను అనుకున్నప్పుడు నాకు నచ్చిన వాళ్ళు నేను చెప్పించడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే విశ్వాసం ద్వారా కార్యము జరుగుతుంది కాబట్టి అప్పుడు నేను అలా చేస్తాను. సో దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసం బలమైనటువంటి కార్యము సంఘానికి విశ్వాసాలకు ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసం ఇస్తాడు అంటే అది నీకు పని చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వేం ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించబడుతుంది, నువ్వు చెప్పిన జరుగుతుంది. కానీ నువ్వు ఎలా చేయాలి తెలుసా? నువ్వు ఆ విశ్వాసాన్ని కనపరిచేటప్పుడు, విశ్వాసాన్ని కనపరచడానికి నిన్ను ప్రేరేపించవలసిన కార్యం ఏమిటంటే ప్రేమను బట్టి విశ్వాసాన్ని కనపరచాలంట. బట్ ఇంకా చెప్పండి, విశ్వాసాన్ని బెస్ట్గా నువ్వు పెర్ఫామ్ చేయడానికి కనపరచడానికి యూజ్ చేయాల్సిన మెథడ్, విశ్వాసాన్ని కనపరచడానికి యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే ప్రేమ అంట. అది ఎందుకో కూడా నేను బైబిల్ని ఎగ్జాంపుల్ తీసి చూపిస్తాను. ఎందుకని విశ్వాసానికి ప్రేమకి లింక్ ఏంటి మీరు అనుకుంటారేమో, అది చూపిస్తాను. దానికి చాలా లింకు ఉంది. చూడండి, బైబిల్ ఒక మాట చూద్దాం. చూడండి, మార్క్స్ వార్తలోకి వెళ్దాం ఒకసారి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్తలో ఉండే 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. ఇప్పుడు మన సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు ఆ మార్గం వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు శపించారు. ఆయన శపించిన తర్వాత శపింపబడినటువంటిది నిజంగానే జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ యేసుక్రీస్తు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు, విశ్వాసంతో ప్రార్థన చేయడం గురించి మాట్లాడతారు. సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ఒక మార్గం వెళ్తున్నప్పుడు ఆయన ఒక చెట్టును చూశారు, ఆ చెట్టుకి పళ్ళు ఏమీ లేవు, ఆ చెట్టుని యేసుక్రీస్తు శపించారు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తుకి ఆయనకు ఉన్నటువంటి అధికారం ఒకసారి ఆలోచించండి. ఆయన అధికారంతో కేవలం మనుషులను స్వస్థపరచడం మాత్రమే కాదు, లేదా ఇంకా రక్షించడం కాదు, ఇంకేదో చనిపోయిన వారిని లేవనెత్తడమే కాదు, ఒక చెట్టును ఆయన శపిస్తే అది శపింపబడింది, చెట్టు శపింపబడింది. అప్పుడు ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ఎందుకు అలా చేశారో మనకు చాలా సందర్భం చాలా మందికి అర్థం కాదు. పెద్దగా సబ్జెక్ట్ మనకు అది కాదు, దాని గురించి మాట్లాడాను. కానీ యేసుక్రీస్తు చెట్టుని శపించారు, ఆ చెట్టు నిజంగానే శపించబడింది. రిటర్న్ మళ్ళీ 24 hours అది వస్తున్నప్పుడు నిజంగానే చెట్టు శపింపబడింది. శిష్యులు చూస్తే ఆశ్చర్యపోయి, ప్రభువా నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది, నువ్వు చెప్పింది జరుగుతుంది ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తు అప్పుడు విశ్వాసం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలా మాట్లాడుతూ అప్పుడు అంటున్నారు, చూడండి ఆ 20వ వచనం మనం చూసుకున్నట్లు, 23వ వచనం చూసుకున్నట్టు యేసుక్రీస్తు అన్నట్టు చూడండి, 22వ వచనం చదువుతాను చూడండి. అలా వాళ్ళు చెప్పి నిజంగా ఎండిపోయింది అని వాళ్ళ శిష్యులు రెస్పాండ్ అయినప్పుడు యేసుక్రీస్తు అప్పుడు మాట్లాడుతూ వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే 22వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి. సరే, ఇప్పుడు అక్కడ ఆలోచించాలి మనం. యేసుక్రీస్తు చెట్టు శపిస్తే చెట్టు శపింపబడింది. అప్పుడు యాక్చువల్ యేసుక్రీస్తు ఏమన్నా ఒక అద్భుతం జరిగినప్పుడు, యేసుక్రీస్తు అద్భుతం జరిగినప్పుడు ఏమన్నా బేసిక్గా, ప్రభువా నువ్వు చెప్పింది నిజంగా జరిగింది, నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఇంతకుముందు కొంతమందిని బాగు చేయాలనుకున్నప్పుడు బాగు చేస్తే వాళ్ళు బాగుపడ్డారు. లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు పిలిచినప్పుడు లాజరు బయటకు వచ్చాడు. అలాగే కొంతమంది గుడ్డివారిని, పుట్టుతో గుడ్డివారిని చెవిటి అందరినీ యేసుక్రీస్తు బాగు చేశారు, వాళ్ళందరినీ బాగు చేశారు. కానీ ఇక్కడ కూడా అలాగే యేసుక్రీస్తు చెట్టుని శపించినప్పుడు ఆ చెట్టు శపింపబడింది. అయితే ఎందుకో కానీ యేసుక్రీస్తు మనుషులను బాగు చేయగలరు, కానీ ఇలాంటి కార్యం అంటే ప్రకృతిలో ఇలాంటి కార్యం జరుగుతున్న బహు శిష్యులు అనుకోలేదేమో. అద్భుతాలు అయితే చేస్తారు, మనుషులను స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, ఇంకేదో చేస్తారు, కానీ బహుశా చెట్టుని చెప్పిస్తే అది బహుశా జరగదు అనుకున్నారేమో వాళ్ళు. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆ చెట్టు శపింపబడాలని యేసుక్రీస్తు చెప్పిన బహుశా వాళ్ళ మైండ్లో ఏం తిరిగిందో మనకు తెలియదు. యేసుక్రీస్తు అంజూరపు చెట్టుని చూసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మైండ్లో బహుశా ఏమన్నా మనకు అర్థం కాదు. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ మనసులో ఏముందో బయటకు వచ్చింది. ఏమొచ్చిందంటే, ప్రభువా నువ్వు ఏదైతే చెప్పించావు, నువ్వు ఏదైతే అన్నావు అన్నది నిజంగానే జరిగింది. అప్పుడు యాక్చువల్ నార్మల్గా అయితే యేసుక్రీస్తు ఏమనాలని మనం అనుకుంటాం, రొటీన్గా అయితే ఏం జరగాలంటే, ఇప్పటికైనా నన్ను మీరు నమ్మండి, నేను దేవుని కుమారుణ్ణి అని అనాలి యేసుక్రీస్తు. నార్మల్గా అయితే నేను ఏదంటే అది జరిగిపోద్ది, ఎందుకంటే నేను దేవుణ్ణి కుమారుని అనాలి. కానీ ఎందుకో కానీ కొన్ని చోట్ల యేసుక్రీస్తు అలా చెప్పినప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం యేసుక్రీస్తు అలాంటి లెసన్ వాళ్ళు నేర్పలేదు, తాను ఏంటో చెప్పే ప్రయత్నం చేయలేదు. వీళ్ళు ఏం చేయగలరో చెప్పే ప్రయత్నం యేసుక్రీస్తు చేశారు. అలా మాట్లాడుతూ అంటారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే బేసిక్గా ఏమన్నారంటే, మీకు ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే ఈ విషయము, మీరు బహుశా దేవుని అంతగా మీరు నమ్మలేదు. కానీ అక్కడ నేను చేశానంటున్నది కాదు, అక్కడ నేను అనేది ఇష్యూ కాదు, అక్కడ నేను చేశాను, కానీ నేను కూడా విశ్వాసంతో నా కార్యాన్ని చేశాను.
యేసుక్రీస్తు కూడా కార్యం చేసినప్పుడు ఆయన దేవుని కుమారుడు గట్ట ఊరినే క్యాజువల్గా అలా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన చేసినప్పుడు ఆ సందర్భం డిమాండ్ చేసినప్పుడు ఆయన ఒక కార్యం జరిగించే ముందు అందులో సీరియస్గా అర్థం చేసుకుని యేసుక్రీస్తు కార్యం చేశారు. ఆయనకి ఏదో శక్తి ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి సిల్లీగా చేసుకుంటూ వెళ్ళిపోలేదు ఆయన కార్యాలని. ఆయన చేసిన ప్రతి కార్యం ఒక సీరియస్నెస్ ఉంటుంది, ఒక లెసన్ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక నేర్చుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంటుంది, ఎవరో ఒకరికి ఉపయోగపడేటువంటి కార్యం ఉంటుంది. అలా ఇక్కడ ఆయన చెట్టుని చెప్పించినప్పుడు ప్రభువు నువ్వు చెప్పింది నిజంగా జరిగింది అన్నప్పుడు అప్పుడు అన్నారు ఆయన, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు మారుతానంటే అక్కడ బేసిక్ వాళ్ళు నా విశ్వాసం అర్థమైంది అంటే వాళ్ళకి అంత విశ్వాసం ఉంచలేదని నా విషయం అర్థమయ్యి మీరు నమ్మాలి, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి అని చెప్పింది. అది అప్పుడు అంటున్నారు. చూడండి ఇక్కడ చదువుతాను, విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది అక్కడ చెప్తాను. చూడండి యేసుక్రీస్తు విశ్వాసం గొప్పతనం గురించి మాట్లాడుతూ అంటున్నారు 23 వచనం, ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడిమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినాడరా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైస్ అన్న మాట అని తెలుసా, దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద విశ్వాసము ఉంచండి. ఎందుకని విశ్వాసం ఉంచడం వల్ల యూజ్ ఏంటి? నేను ఆల్రెడీ దేవుని నమ్మాను, ఇంకా విశ్వాసం ఉంచండి అనడంలో యూజ్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ దేవుని నమ్మొచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు విశ్వాసం ఉంచిన దాంట్లో యూజ్ ఏంటంటే, నువ్వు కనుక నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వైపు చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి నీ మనసులో సందేహించకుండా నువ్వు చెప్పింది జరుగుతుందని నువ్వు నమ్మి కనుక చెప్తే నువ్వు చెప్పింది. చూడండి విశ్వాసం అంటే ఎంత బలం చెప్తున్నాను. ఆ విశ్వాసం కనుక ఒక మనిషికి ఉంటే ఆ వ్యక్తి ఏం చేయగలడని దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. మనం అనుకున్న దేవుడు చేస్తాడంట. విశ్వాసం అంతా మనం అనుకున్నటువంటి కార్యం దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తుకి అంత ఇలాగ అద్భుత కార్యం జరిగిన శక్తి ఆయనకు ఉంది, కానీ ఒకసారి ఆలోచించండి, ఆయనకి ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, అభిషేకం ఉంది, కానీ మనుషుల పట్ల ఆయనకు బాధ్యత కానీ ప్రేమ కానీ లేదనుకుందాం. అప్పుడు అదే శక్తిని ఆయన ఎలా యూజ్ చేస్తారో ఒకసారి ఊహించండి. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన అద్భుతాలు చేసి ఆశ్చర్యంగా జరిగినప్పుడు ఆయన తనలో ఉన్నటువంటి శక్తిని యూజ్ చేసినప్పుడు ప్రేమ ఉంది కాబట్టి ప్రేమను బట్టి ఇతరులకు ఉపయోగకరంగా అయిందని యూజ్ చేశారు. సపోజ్ అనుకుందాం ఇప్పుడు ఆయనకి ప్రేమే లేదనుకుందాం, ఆయనకి అప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తారు, ఆ శక్తిని ఎలా యూజ్ చేస్తారు, ఆయనకు ఉన్నటువంటి ఆ అవకాశాన్ని ఆయన ఎలా యూజ్ చేస్తాడంటే దాన్ని మిస్యూజ్ చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ప్రేమ వలన కార్యసాధ విశ్వాసమే ప్రయోజనకరమగును. ఎందుకని నీకు విశ్వాసం ఉంది, నువ్వు చెప్తేదని జరుగుతుంది, కానీ నువ్వు అది కార్యం అది నువ్వు చేసేటప్పుడు అది యూజ్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దాన్ని ఎలా వాడాలి అంటే నువ్వు దాన్ని యూజ్ చేసేటప్పుడు ప్రేమ అంటే దాన్ని దృష్టిలో పెట్టిన దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రేమ అనేటువంటిది మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవ్వాలి మనకి. అంటే ప్రేమ అనేటువంటిది నువ్వు విశ్వాసాన్ని కనపరచడానికి, అంటే ఇప్పుడు సపోజ్ నిజంగానే ఒక అమంజూరు చెట్లు అంటే ప్రాబ్లం ఉన్నా సరే, లేదా గుడ్డి వాళ్ళు ఉన్నా సరే, ఇంకెవరు ఏ ప్రాబ్లంతో ఉన్నా సరే, వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకేం చేస్తున్నా సరే, ఏదైనా కార్యం చేస్తున్నా సరే, నిన్ను ప్రేరేపించవలసినటువంటి కార్యం ఏమై ఉండాలి అంటే ప్రేమై ఉండాలి. ఆ ప్రేమను బట్టి నువ్వు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఆ విశ్వాసం వాల్యూడ్ దేవుడు ముద్రేస్తాడు, అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలా మాట్లాడిన తర్వాత చూడండి విశ్వాసం గురించి మాట్లాడితే వేసుకుని కొంతకన్నా చూద్దాం. చూడండి, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలానో పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కళ్ళని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి మొదటిగా విశ్వాసం గురించి మాట్లాడారు. విశ్వాసం మాట్లాడే వెంటనే ఒక స్టెప్ కింద నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తా అంటున్నారు. అందుచేత మీరు ప్రార్థన చేసేటప్పుడు అర్థం ఇక్కడ కింద యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా ఓన్లీ ప్రార్థన గురించి మాట్లాడలేదు, విశ్వాసం గురించి చెప్పారు. చూసారు, ఆ విశ్వాసాన్ని ప్రార్థనలో ఎలా యూజ్ చేయాలో చెప్తున్నారు. విశ్వాసం గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ఊరిని ఏదో క్యాజువల్గా మనకు అవసరం ఉంది కాబట్టి అవసరం ఊరిని ఏదో చెప్పేసుకోవడానికి కాదు మనం ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన విశ్వాసాన్ని కనపరచని ప్రార్థన చేస్తాం. మనకు ఒక లోటు వచ్చింది, ఆ లోటును మనం దేవుడు తీర్చాలని దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థనలో నీకున్నటువంటి లోటుని దేవుడికి లిస్ట్ ఇవ్వట్లేదు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నీ విశ్వాసాన్ని దేవునికి చూపిస్తున్నావు. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు విశ్వాసం ఉంచండి, దేవుని అంత విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి మీరు చెప్తే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు అంటే అక్కడ ఇంకా విశ్వాసం గురించి మాట్లాడుతున్న యేసుక్రీస్తు, కానీ విశ్వాసాన్ని ప్రార్థనను యూజ్ చేయాలి. మీరు అడుగుతున్న వాటిలను పొందినామని నమ్మండి, అప్పుడు మీకు అది జరుగుతుంది. పోనీ ఫస్ట్ ఒక విశ్వాసం మాట్లాడారు, తర్వాత ఏమో ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడారు. అక్కడ అయిపోయిందంటే చూడండి నెక్స్ట్ వచనంలో అక్కడ మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. చూడండి 25వ వచనం చదువుతాను. చూడండి, మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను వాణ్ణి క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను కొంచెం వెంటనే చూడండి. ఎందుకని యేసుక్రీస్తు ఇక్కడ వెంటనే క్షమాపణ మాట్లాడుతున్నారు? ఇక్కడ వెంటనే ఎందుకని క్షమాపణ యేసుక్రీస్తు మాట్లాడితే ఒకసారి ఆలోచించండి.
అంటే అక్కడ కూడా బేసిక్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన. ఆ విశ్వాసాన్ని కనపరచడానికి మనం ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నిన్ను ప్రేరేపించవలసిన కార్యం ఏమై ఉంటుంది అక్కడ అంటే అక్కడ కూడా వెంటనే యేసుక్రీస్తు అక్కడ క్షమాపణ గురించి మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే నీ ప్రార్థనలో కూడా బేసిక్గా నువ్వేం గమనించాలంటే, నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థన కూడా వర్కౌట్ అవ్వదు. సింపుల్ గల్తీ పత్రిక ప్రకారం చెప్పాలంటే, ప్రేమ వలన కార్యసాధ విశ్వాసం ప్రయోజనం. నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయాలనేసి చెప్పా అక్కడ కూడా చెప్పని చూసి. అందుకనే విశ్వాసాన్ని కనపరిచే ప్రతి చోట ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసాన్ని కనపరచడానికి బేసిక్గా మనం ఏం వాడుతున్నాం? ప్రార్థన వాడుతున్నాం. అలా ప్రార్థన వాడేటప్పుడు కూడా వేసుకొని చెప్తాను తెలుసా, నీకు కనుక నీ సహోదరుని ఏదైనా విరోధంగా ఏదైనా ఉంటే నువ్వు అతన్ని క్షమించప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకని నీ ప్రార్థన వర్కౌట్ అవ్వాలంటే అంటే నీ విశ్వాసము నువ్వు కనపరచడానికి ప్రార్థన చూసి చేస్తున్నావు. కానీ ఆ ప్రార్థన జరిగేటప్పుడు ఏమేమి ఉండాలి? మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏమి ఉండాలంటే ప్రేమ వలన నువ్వు దాన్ని జరిగించాలి. ఇప్పుడు ఎందుకని విశ్వాసానికి ప్రేమకు లింక్ ఏంటి అనుకుంటారేమో. ఒకసారి నిజంగా మనకు ప్రార్థన మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దేవుని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, విశ్వాసం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసు, కొన్నిసార్లు మనకి ఆ విశ్వాసం ఉండి ఆ ప్రార్థన జీవితం ఉండి కూడా కొన్నిసార్లు మనం దాన్ని సరిగ్గా యూజ్ చేయలేం. సరైన కారణాల కొరకు మనం యూజ్ చేయలేం. బైబిల్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లూకాసు వార్తలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము. సో మనం 52 వచ్చిన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా ప్రజలు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ యేసుక్రీస్తు యాక్చువల్గా ఎలా ఉన్నారు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తుకి అవకాశం లేదు, ఎవరు కూడా రూమ్ లేదు, అక్కడ స్టే చేయడానికి ఎవరు కూడా యేసుక్రీస్తుకి రూమ్ ఉండడానికి ఇష్టపడినప్పుడు శిష్యులు ఏంటంటే యోహాను యాకోబుకి అది నచ్చలేదు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు కొంతమంది అంగీకరించే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు లేదా తృణీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. సో యేసుక్రీస్తుకి పెద్ద ప్రాబ్లం కాదు, అది యేసుక్రీస్తు పెద్ద ఇష్యూ కానీ ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన అనుసరించేటువంటి శిష్యులకి అది ఇబ్బంది కలిగించింది. వాళ్ళకి అది ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళకి నచ్చినప్పుడు అప్పుడు చూడండి, శిష్యులు యాకోబు యోహాను మాట అంటున్నారు చూడండి. అక్కడ 54 వచనం చదువుతాను చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 54 వచనం. శిష్యులైన యాకోబు యోహాను ఏది చూసి యేసుక్రీస్తుని ఎవరు కూడా అంగీకరించకపోవడాన్ని చూసి ఇక్కడ అన్నారు చూడండి. వాళ్ళ యేసుక్రీస్తు అంటున్నారు, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏమన్నా తెలుసా, వాళ్ళు ఇప్పుడు శిష్యులు నిజంగా చూడండి, చాలా సందర్భాల్లో శిష్యుల దగ్గరికి ఎవరైనా రోగులు ఎవరైనా తీసుకొస్తే వీళ్ళు యాక్చువల్గా కార్యాలు చేయలేకపోయారు. వీళ్ళు ఇందా చెప్పండి చూసారా, మోగదయం పెట్టేటువంటి ఆ కుమ్మారు తండ్రి తీసుకొస్తే వీళ్ళు ట్రై చేశారు కానీ వీళ్ళ వల్ల అవ్వలేదు ఆ కార్యము. అంటే బేసిక్ నార్మల్ విశ్వాసాల శిష్యుల యొక్క స్థితి ఏంటి అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సిన్సియర్గానే, అట్లీస్ట్ ప్రయత్నం చేశారు, మెచ్చుకోవచ్చు మనం. కానీ అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే వాళ్ళు ఇంకా యేసుక్రీస్తుని అనుసరించడం చాలా తక్కువ టైమే కాబట్టి, ఒక 2-3 సంవత్సరాల లోపే కాబట్టి, వాళ్ళు ఇంకా బహుశా విశ్వాసంలో బలపడలేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసిన కార్యాలు వాళ్ళకి అవ్వలేదు. వాళ్ళు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఆ తర్వాత యేసుక్రీస్తు అద్భుతాలు చేసినప్పుడు పక్కకు వచ్చి ప్రభు మేమెందుకు ఆ కార్యాన్ని చేయలేకపోయినా కూడా యేసుక్రీస్తుని అడిగి ప్రాబ్లం ఏంటి కూడా తెలిసిన ప్రయత్నం వాళ్ళు చేసి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఆ కార్యాలు చేయాలని ఉంది. అదే పెద్దగా శిష్యులు ఎక్కడ కూడా అద్భుతాలు చేయడం మనం చూడం, కానీ ఇక్కడ వచ్చేసరికి ఎందుకో కానీ యోహానికి యాకోబుకి మరి ఎందుకు కనిపించిందో అర్థం కాదు. అయితే వాళ్ళ కోపం వచ్చింది, ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి వాళ్ళ కోపం వచ్చింది. అది అలాగా ఆ గ్రామం ఉంటే వారు అంగీకరించకపోవడం కొంతవరకు రీజనబుల్. అంటే వాళ్ళ మీద కొంచెం కోపం రావడము, ఆవేశపడడం తప్పేమీ లేకపోవచ్చు బహుశా కొంతవరకు యోహాను యాకోబుకి, ఎందుకంటే యేసుక్రీస్తు మీద వాళ్ళకున్న అభిమానాన్ని బట్టి అంగీకరించలేదని బాధ ఇచ్చింది, బహుశా బాధలో కోపం వచ్చింది. అంతవరకు అయితే ఓకే బాగానే ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారో ఒకసారి ఆలోచించండి. ఇక ప్రభువా ఆకాశం నుండి అగ్ని దింపి వీరందరిని కాల్చివేయడం నీకు ఇష్టమా అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోపం మనకు చాలా క్లియర్ కనబడుతుంది అక్కడ వారిలో. కానీ నిజంగా నీకు ఇష్టమైతే మేము ఆ పని చేస్తామని అన్నప్పుడు ఏ బేసిస్ మీద వీళ్ళు ఆ కార్యము చేయాలని వీళ్ళు అడిగితే దేవుడు చేస్తాడు వీళ్ళు అనుకున్నారు మనకు అర్థం కాదు. అంటే నిజంగా ఇప్పుడు ఏదైనా జరిగితే బాగుండి అంటాం వేరు, మేము అలా చేయడం నీకు ఇష్టమా అన్నారు వాళ్ళు. అది పాయింట్. వీళ్ళు ఎలాగో చచ్చిపోతే బాగును, వీళ్ళని మాట అంటలేదు, వీళ్ళు నేను అంగీకరించలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నరకానికి పోవాలి అని ఆశపడడం వేరు. ఇక్కడ వీళ్ళు ఆశపడలేదు, ఇక్కడ వీళ్ళు అంటున్నారు మేము అగ్నిని దించడం నీకు ఇష్టమా.
అంటే ఆ మొమెంట్లో శిష్యులు బహుశా నిజంగానే వాళ్ళు ఆ మొమెంట్లో వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళు అనుకున్నారు మేము కనుక యేసుక్రీస్తుకి అంటే చాలు, మేము ప్రార్థన చేస్తే దేవుడు అగ్నిని దించేస్తారని వాళ్ళు అనుకున్నారు. ఇంతమంది ఎప్పుడైనా శిష్యులు అంత గొప్పగా అద్భుతాలు చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంత పెద్ద అద్భుతాలు వాళ్ళు అవ్వలేదు. వాళ్ళు చిన్న అద్భుతం కూడా యాక్చువల్ వాళ్ళు హ్యాండిల్ చేయలేపారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకో కానీ వాళ్ళకి ఎందుకు అనిపించి తెలీదు, మేము చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాను అడగలేదు వాళ్ళు. గమనించండి, మేము కనుక ఇప్పుడు వాళ్ళు కాల్చొద్దాం అనుకున్నా, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడా, మేము ఇది చేయగలమా అని వాళ్ళు అడగలేదు. చేయగలము అన్న నమ్మకం నిజంగా వాళ్ళకి ఎందుకో వచ్చింది అక్కడికి. అందుకే ఎక్కడ కూడా వాళ్ళకి అవిశ్వాసం కనబడలేదు. అక్కడ మనకి వాళ్ళ మాటల్లో అవిశ్వాసం కనబడదు మనకి. కాకపోతే వాళ్ళు ఒకటే వెయిట్ చేస్తున్నారు, మేము చేయగలమని అడగట్లేదు వాళ్ళు. మేము చూడు నీకు ఇష్టమా లేదని మాత్రం అడుగుతున్నారు. అంటే నువ్వు ఓకే అంటే మేము చేసేస్తాం. మరి వాళ్ళు ఏం చేస్తే నిజంగా అగ్ని దిగిపోద్ది, దేవుడు పంపించేస్తారని వాళ్ళు అనుకున్నారు మనకు తెలియదు. కానీ ఆ మొమెంట్లో మాత్రం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎంత నమ్మకం వరకు ఉందంటే, నువ్వు కనుక అంటే చాలు మేము ప్రార్థన చేసేస్తాం, మేము దేవుని అడిగేస్తాం, దేవుడు అగ్ని దించేస్తాడు, అందరినీ కాల్చేద్దాం. సార్ ఆలోచించండి దాని గురించి. వేరే ఏ సందర్భంలో కూడా అంత నమ్మకంగా వాళ్ళు మాట్లాడడం, విశ్వాస సంబంధంగా మాట్లాడడం, ఒక కార్యము సాధారణంగా జరగడం, ఒక కార్యము జరిగించడం గురించి అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడడం బైబిల్ ఎక్కడ సృష్టిల గురించి మనం చూడడం సువార్తల్లో. కానీ ఒక్క సందర్భంలో మాత్రం వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అంటున్న మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే ప్రభువా మేము ఆకాశ అగ్ని దింపడం నీకు ఇష్టమా, వీళ్ళందరినీ కాల్చేద్దాం, ఈ గ్రామాన్నే కాల్చేద్దాం అంటున్నారు వాళ్ళు. ఆలోచించింది అంటే బేసిక్గా ఆ మొమెంట్లో వారికి విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం? మేము అడిగితే దేవుడు కార్యాన్ని చేస్తాడు. అయితే ఎందుకు చేస్తాడు అన్న రీజన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళకు నమ్మకం ఏంటంటే, ఇద్దరికి ముఖ్యంగా యోహానుకి యాకోబుకున్న ఒక నమ్మకం ఏంటంటే, మేము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అగ్నిని దింపేస్తాడు. బేసిక్గా వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారంటే, బహుశా దేవుని కుమారుని కాదన్నారు కాబట్టి, బహుశా మేము ప్రార్థన చేస్తే వీళ్ళు దేవుని కుమారుని కాదన్నారు కాబట్టి, వీళ్ళకి బ్రతికే అర్హత వీళ్ళకి లేదు కాబట్టి, వీళ్ళు దుర్మార్గులు కాబట్టి, వీళ్ళ నిమిత్తం నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యము జరిగిపోద్ది, దేవుడు అగ్నిని దింపేస్తాడు, అందరినీ కాల్చేస్తాడు, అందరినీ గ్రామాన్ని నిర్మూలన చేస్తాడు దేవుడు అని వాళ్ళు అనుకుని నీకు ఇష్టమా అని అడిగారు. అక్కడ వాళ్ళు ఎందుకంత నమ్మకం వాళ్ళకి కలిగిందో మనకు తెలియదు, జరుగుతుందని నమ్మకం ఎందుకు కలిగింది తెలియదు. ఒకసారి నిజంగా వాళ్ళకి అంత నమ్మకం ఉందనుకుందాం, వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అన్నటువంటి అంత నమ్మకము, విశ్వాసము, ఆ విశ్వాస బలం బోసి వరకు ఉండొచ్చేమో ఆ మూమెంట్కి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ విశ్వాసం మీద డౌట్ లేదు, యేసుక్రీస్తు పర్మిషన్ కోసం వాళ్ళు చూస్తున్నారు. యేసుక్రీస్తు పర్మిషన్ కోసం నువ్వు ఉంటే చాలు మేము చేసేస్తాం. అప్పుడు యేసుక్రీస్తు యాక్చువల్గా అప్పుడు కూడా యేసుక్రీస్తు యాక్చువల్గా అన్నది, నిజంగా మీ వాళ్ళు అవుతుంది మీరు అనుకున్నారా అనొచ్చు యేసుక్రీస్తు. నిజంగా మీ వాళ్ళు అవుతుంది మీరు అనుకున్నారు, ఇంతమంది ఎప్పుడైనా మీరు చేశారంటే అలాగా. ఇంతకుముందు ఒక కుమారుని తీసుకున్న తండ్రి వస్తే మీరు చేయలేకపోయారు, ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, మీరు చేతకానాలు అనొచ్చు యేసుక్రీస్తు కావాలంటే. ఇంతకుముందు గత సందర్భాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ ఫెయిల్ ఇన్స్టెన్స్ని తీసుకొచ్చి, వాళ్ళు ఫెయిల్ అయిన ఆ కార్యం తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తూ, మీరు ఏదో ఎక్కువ ఊహించుకుంటారో, మీకు అంత సీన్ లేదు, మీకు అంత విశ్వాసం లేదు అనొచ్చు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు కూడా వేరే విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ అంటున్నారు. ఏమన్నా చదువుతాను చూడండి ఒకసారి కిందకి. అలా ఆజ్ఞాపించి నీకు ఇష్టమని అడగగా 55:3 ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించిన మాట కిందన చూడండి, ఫుట్ నోట్లో ఉంది. ఏమని తెలుసా? మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగారు. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగారు అంటే మీరు దేని చేత మీరు ప్రేరేపింపబడుతున్నారో మీకు తెలియట్లేదు. చూడండి, అంటే దేని చేత ప్రేరేపింపబడుతున్నారో తెలియనటువంటి వీళ్ళు అంత బలంగా దేవుడు చేసేస్తాడు అనేంత నమ్మకంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనబడుతుంది, వాళ్ళ మాటలో చాలా విశ్వాసం మనకు కనబడుతుంది వాళ్ళ మాటల్లో. బహుశా యేసుక్రీస్తు కూడా అందుకనే వాళ్ళకి అంత నమ్మకం నిజంగానే ఉందేమో, అందుకని యేసుక్రీస్తు కూడా మీకు అంత విశ్వాసం లేదు, మీకు తెలియట్లేదు, అల్ప విశ్వాసాలారా అంటలేదు అక్కడ. ఆ యేసుక్రీస్తు వాళ్ళకి నమ్మకం ఉండి వాళ్ళు అడుగుతుంటే యేసుక్రీస్తు వాళ్ళ విశ్వాసం పాయింట్ అవుట్ చేయలేదని, మీరు మీ వల్ల అది అవ్వదు అని చెప్పట్లేదు, లేదు దేవుడు అది చేయడం చెప్పట్లేదు. అంటున్నారు తెలుసా? మీరు ఎట్టి ఆత్మ గలవారు అసలు మీకు అర్థమవుతుందా అంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పండి, మీరు అసలు ఏం అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు అడిగితే దేవుడు చేస్తారు నమ్మకం మీకు ఉండడం మంచిదే, మీరు ప్రార్థన చేసిన దేవుడు ఇస్తాడు నమ్మకం మీకు ఉండడం మంచిదే, మీరు ఏదైనా మీరు తలస్తే దేవుడు దాన్ని చేస్తారని మీరు నమ్మటం మంచిదే. కానీ మీరు అలా ఆ నమ్మకం అనేటువంటిది ఏ సందర్భంలో మీరు యూజ్ చేస్తున్నారు? అంత నమ్మకం మీకు ఉంది మంచిదే, నేను కాదంటలేదు, ఆ నమ్మకం ఉండాలి కూడా, శిష్యులకు ఉండాలి, మనకు అందరికీ ఆ నమ్మకం ఉండాలి. ఏది అక్కడ యేసుక్రీస్తు చూసారు, మీ ఎవరిని కొండను చూసి ఎత్తబడి సముద్రం పడవేయబడమని చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మితే తాను చెప్పినది నిశ్చయంగా జరుగుతుంది. నువ్వు ముందే జరగకముందే నువ్వు నమ్మిన తర్వాత చెప్పు, నువ్వు చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళేదంటున్నారు, మేము చెప్తాము దేవుడు దించేస్తాడు, వీళ్ళని కాల్చేద్దాం, నీకు ఓకేనా అని అన్నారు. మేము ఒకటి చెప్తాము అది జరుగుతుంది, కానీ అలా జరగడం నీకు ఓకేనా?
ఎగ్జాక్ట్ యేసుక్రీస్తు ఏదైతే విశ్వాసం గురించి బోధించారో మార్కు సువార్తలో, అలాగే వీళ్ళకు నమ్మకం ఏంటి తెలుసా? మేము చెప్తే ఇప్పుడు జరిగిపోద్ది, ఎవడైనా కొండను చూసి మేము చెప్తే జరిగిపోద్ది నమ్మే కదా, మేము ఇద్దరు ఇప్పుడు నమ్ముతున్నాం, నువ్వు అంటే కనుక మేము చెప్తాము అది జరిగిపోద్ది అంటే యేసు అంటున్నారు. మీరిట్టే ఆత్మ గలవారు, మీకు అర్థమవుతుంది అసలు రకంగా. అక్కడ యేసుక్రీస్తు ఒక రకంగా ఏమన్నారంటే, మీకు ఆ నమ్మకం ఉండడం మంచిదే, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడనేంత విశ్వాసం మీకు ఉండడం, ఆ నమ్మకం ధైర్యం మీకు ఉండడం మంచిదే, ఆ కాన్ఫిడెన్స్ మీకు మంచిదే, మంచి చేస్తుంది. దేవుడు చెప్తే జరుగుతుంది అని నమ్మకం మీకు ఉంది. నేను కూడా దానికోసం మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. నిజం శిష్యులు కూడా యేసుక్రీస్తు అదే చెప్పారు మార్కు 11వ అధ్యాయంలో. దేవుని విశ్వాసం ఉంచండి, మీరు చెప్పింది జరుగుతుంది. అదే యేసుక్రీస్తు చెప్పారు. ఎగ్జాక్ట్ అదే. ఒక రకంగా దాన్నే క్రియల్లో వీళ్ళు కనపరుస్తున్నారు ఇక్కడ. ఒక రకంగా చెప్పండి, దాన్ని వీళ్ళు ప్రాక్టికల్గా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. కానీ యేసుక్రీస్తు మీకు విశ్వాసం చాలా బలంగా ఉంది అనలేదు, లేదా మీకు అంత విశ్వాసం లేదని కూడా అనట్లేదు. అంటున్నారు మీరు ఇట్టే ఆత్మ గలవారు, మీకు తెలుస్తుందా అంటే బేసిక్ అర్థం ఏంటంటే, మీకు ఆ నమ్మకం ఉంది మంచిదే, దేవుడు చెప్తే చేస్తాడు, మీరు చెప్తే దేవుడు జరిగిస్తాడు నమ్మకం మీకు ఉంది. కానీ ఆ నమ్మకాన్ని మీరు, ఆ విశ్వాసాన్ని మీరు ఏ సందర్భంలో యూజ్ చేస్తున్నారు? అక్కడ మీకు అంత విశ్వాసం ఉండేది, మీరు చెప్తే జరిగిపోదు అంత విశ్వాసం మీకు ఉండి కూడా అది కనుక ప్రేమ చేత ప్రేరేపించబడకపోతే దానివల్ల యూజే లేదు. ఇదే విశ్వాసాన్ని ఆ 5,000 మందిని పోషించడానికి వీళ్ళు యూజ్ చేస్తుంటే బాగుండేది. ఇదే విశ్వాసాన్ని ఆ మోదం పెట్టిన కుమారుని విషయంలో వాళ్ళు యూజ్ చేస్తే బాగుండేది. అక్కడ యూజ్ చేసి ఉంటే అది ప్రేమ వలన కార్యసాధమైన విశ్వాసం అయి ఉండేది. కానీ అక్కడ అవసరమైన సందర్భంలో వారికి విశ్వాసం లేకపోయింది. ఇక్కడ అక్కడ అవసరం లేని సందర్భంలో వారి విశ్వాసం నుంచి, ప్రభు నీకు ఓకేనా, మేము చేసేస్తాం, అడ్డు నేను చేస్తాం, కాల్ చేస్తాం. ఎందుకు కాల్ చేస్తాం అంటే వారిని నమ్మట్లేదు కాబట్టి వీళ్ళకి బతికే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. నమ్మనందుకు వీళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. వాళ్ళకి నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకం ఏదైతే గలతీ పత్రికలో పౌలు మాట్లాడో, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే పనిచేస్తుంది, ప్రయోజనకరమగను. మనకు ప్రయోజనకరమగను వచ్చింది, కానీ యాక్చువల్గా అయితే ప్రేమ వలన కార్య విశ్వాసమే పనిచేస్తుంది. విశ్వాసం పనిచేస్తుంది, కానీ విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? అది నువ్వు ప్రేమ అనేటువంటి దాని చేత నువ్వు ప్రేరేపింపబడి చేస్తున్నప్పుడే అది జరుగుతుంది. ఎవరినో శపించడానికో ఎవరినో దూషించడానికో అది కార్యం వాడితే అది జరగదు. కొన్ని సందర్భాలు కొన్నిసార్లు కృష్ణ గొడవ అనుకోండి, కొన్నిసార్లు ఒకరినొకరు చెప్పించుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇప్పుడు చూడండి, అక్కడ కూడా బేసిక్ అంటే మనం ఎందుకు చెప్పిస్తున్నాం అంటే, మనం చెప్పిస్తే అయిపోతాను కాదు, మనం చెప్పిస్తే దేవుడు చేసేస్తాడు అనుకుని మన నమ్మకం. కానీ గమనించి ఎప్పుడు కూడా దేవుడు అలాంటి ప్రార్థనలు, దేవుడు యాక్చువల్ ఆలోచించారు, అలాంటి మాటలు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. మూసివేయబడిన నోరునో లేదా కండ్లనో చెవులను తెరడానికి బహుశా నువ్వు కనుక ప్రార్థన చేస్తే, లేదా దేవుడిని అడిగితే, నువ్వు ఆశపడితే దేవుడు తెరుస్తాడేమో. కానీ వాళ్ళు చక్కగా పని చేస్తాడు, దాన్ని మూసివేయాలని ట్రై చేసావు అనుకో, నీకేదో జరగలేదని దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం, ఎంత విశ్వాసం నుంచి ప్రార్థన చేసినా ఆ విశ్వాసం దేవుడు ముద్ర వేయడు. ఎందుకంటే దేవుడు కూడా పని చేసినప్పుడు ప్రేమను బట్టి దేవుడు పని చేస్తాడు. దేవుడు అంత అద్భుతం సృష్టిని దేవుడు చేశాడు చూసారా? దేవుడు వాక్ శక్తితో దేవుడు అంత సృష్టిని చేశాడు చూసారా? ఆ సృష్టిలో మనకేం కనబడుతుంది? ఆ సృష్టిలో కేవలం దేవుని గొప్పతనం మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. అందుకని ఫస్ట్ సమస్తాన్ని చేసేసి తర్వాత 6వ రోజున మానవుని చేశాడు దేవుడు. లాస్ట్లో ఎందుకు చేశాడంటే లీస్ట్ ప్రయారిటీ కాబట్టి లాస్ట్లో చేయలేదు. అక్కడ ఆయన ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ముందన్నీ చేసేసి మనిషికి అవసరం ప్రతిదీ చేసి లాస్ట్లో మనిషిని చేశాడు. అదేం కనబడుతుంది? అదేం చెప్తుంది? ఆ సృష్టి అంటే ఆ సందర్భం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు మనిషి పట్ల ఎంత ప్రేమ కలిగిన అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తన శక్తిని యూజ్ చేసి అద్భుతాలు చేసి సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వెలుగుని అన్ని చూడండి. ఈ సృష్టి అంతా సిస్టమేటిక్గా పనిచేస్తుంది. మనకి ఎండ వేడి ఎంత అవసరం అంతే, దానికి మించి వస్తే మనకు ప్రమాదం. అలాగే చంద్రుడైనంతే, నక్షత్రాలైనంతే, ఈ వాతావరణం అంతా ఎగ్జాక్ట్ మనకు అనుకూలమైన రీతిలో ప్రతిదీ దేవుడు చూసుకొచ్చాడు. ప్రతిసారి ఎండాకాలం లేదు, మన సంవత్సరం అంతా ఎండ లేదు, సంవత్సరం అంతా చలి లేదు. మనకు అనిపిస్తుంది ఎండాకాలం వస్తే చల్లగుంటే బాగుందని మనం అనుకుంటాం, కానీ మళ్ళీ చలికాలం వస్తే వేడి ఉంటే బాగుంది అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏది కావాలో ఒకసారి మనకే తెలియదు, కానీ మనకు అన్నీ కావాలని దేవుడు తెలిసి తగిన కాలంలో ప్రతిదాన్ని కాలాలని సమయం దేవుడు నిర్ణయించి మనకి ఇచ్చాడు. నువ్వు ప్రతిదీ, నీకు చల్లదనము నీకు అవసరం, నీకు వెచ్చదనం కూడా నీకు అవసరం. ప్రతిదీ సిస్టమేటిక్గా దేవుడు సృష్టించి మనకు అనుకూలం ప్రతిదీ చేసి దేవుడు మనకది ఇచ్చి మనల్ని అందులో దేవుడు పెట్టాడు. ప్రతి దానిలో ఉన్న మంచి, వేడిలో ఉన్న మంచి నీకు, సూర్యులో ఉన్న మంచి నీకు కావాలి, చంద్రుల్లో ఉంటున్న మంచి కూడా నీకు కావాలి. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు మనం సృష్టి చేశాడు. అందులో దేవుడు ఎంతగా మన గురించి ఆలోచించి ప్రేమ కలిగి మనకు అన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలని దేవుడు సృష్టిని అలా చేసి మనల్ని అందులో పెట్టాడు. అదేం చెప్తుంది? దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత దూరం ఉందో, ఎంత ఆలోచించాడు మన జీవితం గురించి. మన జీవితం సుఖంగా గడవాలని దేవుడు ఎంతగా ఆలోచించాడో. ఆయన సృష్టి అంతటిని దేవుడు చేసినప్పుడు ప్రేమతో దాన్ని చేశాడు కాబట్టి సృష్టి మనకు అనుకూలంగా
పనిచేస్తుంది. అయితే మనుషులంగా మనం పాడు చేసుకుంటున్నాం ఈ పొల్యూషన్ ద్వారా, టెంట్ ద్వారా. కానీ యాక్చువల్గా ఒరిజినల్గా చూసుకుంటే దేవుడి యొక్క సృష్టి అటువంటిది మనకు అనుకూలంగా ఉండడానికి, దేవుడు తన ప్రేమను కనపరచడానికి సృష్టి అంతా కూడా దేవుడు ఎలాగున్నా చేశాడు. దేవుడు కార్యం చేసినప్పుడు కూడా ప్రేమ చేత అని ప్రేరేపింపబడి కార్యాలను చేస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో అంత విశ్వాసం ఉండి కూడా ఒక్కోసారి మనం ఎలా ఆలోచిస్తుంది తెలుసు, ఎలాగైనా మనం ఆలోచిస్తాం. అందరూ కూడా దేవుడు అన్నాడు చూసారా, అక్కడ విశ్వాసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ సోదరుని దగ్గర విరోధంగా ఉంటే నువ్వు క్షమించు అంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే దేవుడు నిన్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీ విశ్వాసంలో బలపడని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి మార్కు సువార్త 4 చూస్తే మంచి నేల కలిగిన హృదయం అంటారు. 4వ హృదయం చూస్తారు అక్కడ. మంచి నేల పడినటువంటి హృదయము అంటే అందులో ఐక విచారములు, ధనమోసాలు, చీకులు, చింతలు ఏవీ లేవు. అందులో ఏవీ లేవు. మంచి నేల. అలా ఉన్నప్పుడు విశ్వాసం పనిచేస్తుంది. అలాగే మన హృదయం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు బేసిక్గా. ఎలాగా? అదేంటంటే ఆ విశ్వాసం ఉండి, విశ్వాసం డెవలప్ అయ్యి, ఆ విశ్వాసం ప్రేమ ద్వారా మోటివేట్ చేయబడి అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. ఇది ఇలా కాదు, ఎవరు నిన్ను కాదన్నారని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కాదు, ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయలేదని కాదు, లేదంటే ఎవరు కొంతమంది తీవ్రవాద సంస్థలు వాళ్ళందరూ చచ్చిపోవాలని ప్రార్థన చేయమని కాదు. బట్ ఇంకా చెప్పాలంటే అలాంటి వారు కూడా మారు మనసు పొందాలని ప్రార్థన చేయమని దేవుడు మనకి చెప్పేవాడు. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు అలాంటి వాళ్ళ చేతులు కాళ్ళు దేవుడు ఎరగొట్టాలంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలని మనం అంటాం. కానీ దేవుడు యాక్చువల్గా వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళని మార్చే ప్రయత్నం దేవుడు చేస్తాడు. మనం కొన్నిసార్లు మనకు నచ్చదు కాబట్టి సౌలు లాంటి ఎవరు ఉన్నారు అనుకోండి, మన సంఘాన్ని వ్యతిరేకంగా సౌలు అంటుంటే వాళ్ళందరూ చచ్చిపోవాలని మనం అనుకుంటాం. ఇప్పుడు చూడండి, సంఘాన్ని వ్యతిరేకంగా చాలామంది సౌలు అంటే ఇప్పటికీ ప్రజెంట్ మన కండిషన్లో ఈ సంవత్సరం ఈ కాలంలో కూడా సంఘాన్ని వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు సౌలు అంటే చాలామంది ఉన్నారు. సంఘాలు వ్యతిరేకంగా ప్రజెంట్ మన దేశంలో, మన రాష్ట్రంలో, చుట్టుపక్కల ఉంటారు. మనం అంటాం చూసామనుకుంటే ఎలాంటి వాళ్ళందరినీ దేవుడు లేపాలనుకుంటాం. కానీ దేవుడు వాళ్ళని అలా లేపడం కోసం ట్రై చేయాలి. దేవుడు అలాంటి వాళ్ళని మార్చడం కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళందరూ చచ్చిపోవాలని ప్రార్థన చేయమని, అడ్డు తొలగించి ప్రభు అని చెప్పట్లేదు దేవుడు. అలాంటి వాళ్ళు మారాలని ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం అలాగా వాళ్ళు నిర్మూలన చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు సంఘానికి అడ్డుగా ఉన్నారు, దేవుని సేవకు అడ్డుగా ఉన్నారు, దేవుని చిత్తానికి అడ్డుగా ఉన్నారు కదా మనం అనుకుంటాం. మనం అలాంటి వాళ్ళందరినీ ఇలా దేవుడు ఎలా డీల్ చేయాలి, వాళ్ళ చేతులు ఎరగొట్టాలి, వాళ్ళ ప్రాణం తీసేయాలని మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటాం. ఎందుకంటే మనం దేవుని కోసం చేస్తున్నాం కదా అనుకుంటాం, దేవుని సంఘం కోసం కదా అనుకుంటాం. కానీ ఈవెన్ అలాంటి వాళ్ళ నిమిత్తమైనా సరే నువ్వు ప్రేమ చేత కనుక నువ్వు మోటివేట్ చేయబడి విశ్వాసం కనపరచకపోతే, స్వార్థ చెప్పకపోతే, లేదా నువ్వు ప్రార్థించలేకపోతే ఈవెన్ ఆ ప్రార్థన కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ ప్రార్థన నిజంగా అవసరం అనిపిస్తుంది మనకి అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. జస్ట్ రేపేళ్ళు సంఘానికి నిజంగా వ్యతిరేకమైనటువంటి కార్యాలు బలంగా జరిగింది అనుకుందాం. నిజంగా ఒకవేళ అనుకుందాం మన సంఘానికి అలా జరిగింది అనుకుందాం, ఎక్కడో ఏదో దేశంలో ఎక్కడో మూల జరిగింది కాదు, నిజంగా మన సంఘానికి అలా జరిగింది అనుకుందాం. అలా ఎవరు నుంచి వ్యతిరేకించాను అనుకోండి, బేసిక్ మనకే అనిపిస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళు చచ్చిపోతే బాగుంది మనకు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ మనం చాలా ద్వేషం పెట్టుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఏదో జరగాలి, ఇలాంటి వాళ్ళు కానీ మనం కూడా ఆశపడతాం వీళ్ళలాగానే, యోహాను యాకోబు లాగానే. కానీ దేవుడు నిజంగా చూడండి, దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. ఎందుకో తెలుసా? వాళ్ళంతా హింసించినప్పుడు కూడా ఇంకను దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, తన స్వరూపం తన పొల్ల మనల్ని కూడా దేవుడు చేశాడు కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. కానీ వాళ్ళు నిర్మూలమైపోవాలని ప్రార్థన చేయొద్దు, వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థన చేయి. దేవుడు యోనాకి ఎగ్జాక్ట్ అదే నేర్పించాడు ఆ రోజున. వాళ్ళు చాలా దుర్మార్గులు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోవాలి. ఏంటంటే వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే వాళ్ళ మనుషులు భయంకరంగా చంపేస్తారంట. నినివే పట్టిన ప్రజలు మనుషులు చాలా అంటే ఒక రకం మూర్ఖులు అనమాట. అంటే వాళ్ళు బార్బేరియన్స్ అంటే చూస్తారా, అంటే అలాగ మనుషులు అంటే చాలా కఠినంగా చంపేసి కిరాతకంగా చంపేసేటువంటి వాళ్ళు అనమాట, క్రూరులు వాళ్ళు. అలాంటి వాళ్ళు చచ్చిపోవడమే రీజనబుల్ అనుకున్నాడు యోనా. అందుకని వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక పాస్టర్ గారు ఇష్టపడలేదు కానీ దేవుడు మాత్రం ఇష్టపడ్డాడు. అంటే కొన్ని సందర్భాలు పాస్టర్ ద్వేషిస్తారు అలాంటి వాళ్ళని, కానీ దేవుడు మాత్రం అలాంటి వాళ్ళని దేవుడు కొంచెం కూడా ద్వేషించారు అలాంటి వాళ్ళని. మనం అనుకుంటాం దేవుడు అలాంటి వాళ్ళని ద్వేషిస్తాడు, ఎందుకంటే నాకు వ్యతిరేకంగా వచ్చారు, లేదా సంఘాన్ని వ్యతిరేకంగా వచ్చారు, దేవుని రాజ్యాన్ని వ్యతిరేకంగా వచ్చారు కాబట్టి, దేవుని పరిపాలన వ్యతిరేకంగా వచ్చారు కాబట్టి అందరినీ దేవుడు ఖచ్చితంగా చేసేస్తాడు ఏదో రోజున మనం అనుకుంటున్నాం. నువ్వు అనుకుంటుంది దేవుడు అనుకుంటుంది, దేవుడు అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు దేవుడు అందరిని చంపేయాలని నువ్వు అలా ప్రార్థన చేయడం కాదు, విశ్వాసాన్ని అలా కనిపిస్తున్నాం కాదు, నువ్వు విశ్వాసాన్ని ప్రేమ చేత ప్రేరేపబడితే చెప్తే అలాంటి వాళ్ళు మార్చి ప్రభు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించి బహుశా సౌలు లాంటి వాళ్ళు మార్చొచ్చు, నిన్నే పట్టిన ప్రజలు లాంటి వాళ్ళు దేవుడు మార్చచ్చు. ప్రేమ చేత మోటివేట్ అవ్వాలి అని దేవుడు. అందుకే ప్రేమను దాన్ని అలా తీసుకొచ్చి విశ్వాసం అన్న బలమైనటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి ప్రేమతో చిన్న లింక్ పెట్టాడు దేవుడు. ఇదంతా బలమైనది, విశ్వాసం చాలా బలమైనది, ఏదైనా జరిగిపోద్ది. ఇక్కడ అదంతా నువ్వు ఎలా చేయాలి తెలుసా? ఈ ఒక్క ఛానల్ ఉంది, ఈ ప్రేమ దాని ద్వారా నువ్వు ప్రవహించాలి విశ్వాసం. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, ఈ వాక్యం చదువుకుని మనం ముగించుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము
2వ వచనం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనాను. ఇక్కడి నుంచి గమనించండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము 3వ లైన్ చదువుతాను చూడండి. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. సరే, ఇక్కడ గమనించండి. ప్రేమ, ఇక్కడ విశ్వాసం గురించి అక్కడ పౌలు యాక్చువల్ అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ పైన నేను భాషలతో మాట్లాడినా సరే అది వేస్టే అంటున్నాడు. అదంతా నాయిసే, దానిలో యూజ్ ఏమీ లేదు. అలా మాడుతూ అక్కడ కిందకు వచ్చారు అంటున్నాడు. విశ్వాసం గురించి మాడుతున్నాడు. ఇది కొండలను పెకలించగలిగేంత పరిపూర్ణ విశ్వాసము. అసలు ఆ స్టేజ్లో నార్మల్గా మనం ఎప్పుడు వెళ్తామో మనకే తెలియదు. ఆ స్టేజ్ అసలు మనం అంతవరకు వెళ్తామా? ఇది కొండలను పెకలించగలిగేంత పరిపూర్ణ విశ్వాసం అంటున్నాడు. అంటే చెప్పండి, నిండు విశ్వాసము అంటే ఏ విశ్వాసం అయితే నీకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ స్థాయిలో విశ్వాసం గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అందుకని జస్ట్ నీ విశ్వాసం ఉంటే నీకు ప్రేమ లేకపోతే యూజ్లెస్ అంటలేదు. ఇక్కడ కొండలను పెకలించగలిగేంత కెపాసిటీ ఉన్న విశ్వాసం నీకున్నా సరే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు విశ్వాసం ప్రార్థన చేస్తే కొండలు పగిలిపోతాయి, కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్ది. అంత పరిపూర్ణమైన విశ్వాసం, కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నీకు ఉండినాను. అంత విశ్వాసం నిజంగా అందరం కూడా అంత విశ్వాసం నాకు ఉంటే బాగుంది అందరం ఆశపడతాం. అలాంటి వాళ్ళు అంత విశ్వాసం నన్ను చూస్తే అబ్బా నేను కూడా అంత విశ్వాసం ఉంటే బాగుంది అనుకుంటాం. అలాంటి విశ్వాసం మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. కానీ పౌలు అంటే తెలుసా, అంత విశ్వాసం ఉండి కూడా నీకు ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే. ఆ విశ్వాసం వ్యర్థమే. అంటే అర్థం ఏంటంటే దేవుడు విశ్వాసాన్ని మన నుండి కోరుతున్నాడు. కానీ విశ్వాసం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? ఆ విశ్వాసం అనేటువంటి దాన్ని నువ్వు యూజ్ చేసేటప్పుడు ప్రేమైనటువంటి ఒక మనసు ద్వారా యూజ్ చేయాలని దేవుడు దాన్ని కోరుతున్నాడు. అది లేకుండా నీ జీవితంలో విశ్వాసం పనిచేయదు. అందుకే లాస్ట్ దాని చెప్తాను నేను. ఇది ప్రేమ అంటే చాలా చిన్న విషయం కావచ్చేమో. యాక్చువల్ వీలైతే నెక్స్ట్ వీక్ ప్రేమ గురించి చూసుకుంటాం వీలైతే కనుక కన్ఫర్మ్ చెప్పలేను కానీ అది చిన్నది అనిపిస్తుంది మనకి. కానీ అంత బలమైనటువంటి కార్యము నెరవేరాలి అంటే నీకు కొండలు పెకిలించే కెపాసిటీ ఉన్న విశ్వాసం నీకు ఉంది. కానీ పెకిలించాలంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉందో లేదని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించే ముందు నీకు విశ్వాసాల పట్ల, సంఘం పట్ల, నీకు తోటి విశ్వాసాల పట్ల, లోకం పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో దేవుడు చూస్తున్నాడు. నీ విశ్వాసం ఉంది కాబట్టి ఓకే నీ వేదాన్ని ఇచ్చేస్తాను దేవుడు అంటలేదు. నీకు విశ్వాసం బ్రహ్మాండంగా ఉంది, ఓకే నాకు నచ్చింది నీ విశ్వాసం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ఏం ప్రార్థన చేస్తావు చూస్తాను నేను. నీ ప్రార్థనలో నాకేం అర్థమవుతుంది, నాకేం కనబడుతుంది నేను చూస్తాను. నీకు విశ్వాసం ప్రార్థన చేస్తా, బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తా, కొండలను పెకిలించేంత విశ్వాసం ఉంది, భాషలో మాట్లాడేంత విశ్వాసం నీకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనలో మోటివేషన్ ఏంటో నేను చూస్తాను. నువ్వు చేసే కార్యంలో నేను ప్రేరేపించే కార్యం ఏంటో నేను చూస్తాను. అంత విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నీలో ప్రేమ నాకు కనబడాలి. లేకపోతే నువ్వు అంత విశ్వాసంతో ప్రార్థన చేశాను, నేను దాన్ని అంగీకరించను అనే బేసిక్ అర్థం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపే కాబట్టి ఆయన మనల్ని తన స్వరూపం తన పోల్లో చేశాడు కాబట్టి ఆయన మనల్ని ఎలా ప్రార్థించాలి, విశ్వాసాన్ని ఎలా కనపరచాలని దేవుడు కోరుతున్నాడంటే అది అందరికి మేలు చేసే రీతిలో నీ ఆలోచన ఉండి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ విశ్వాసం కానీ అప్పుడు నువ్వు ఇంకేదన్నా విశ్వాసాన్ని నువ్వు కనపరచు. అప్పుడు నీ విశ్వాసాన్ని నేను ముద్ర వేసి నన్ను అంగీకరించి నన్ను కార్యాన్ని నేను జరిగిస్తాను. కొండ వెళ్ళి సముద్రంలో పడాలని, కొండలు పెకిలించాలని అనుకున్నప్పుడు నిన్ను ఎవరు అవమానించారు కాబట్టి, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు కాబట్టి, నువ్వెవరు నీ పల్లది కాబట్టి, ఎవరు నీతో గొడవపడ్డారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ప్రార్థించని దేవుడు చెప్పారు. అందుకే శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయమని కూడా యేసు చెప్పారు. శత్రువులు అన్నప్పుడు నిజంగా శత్రువు మనం వాళ్ళు దేశిస్తాం. కానీ ఏమైనా తెలుసా, నువ్వు ప్రార్థన కూడా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన కూడా చేయాలి. అంటే దేవుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఎంత ప్రేమను మనం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నిన్ను ఫిజికల్గా నీ మీద దాడి చేసిన వాడి గురించి కూడా, నీకు నిజంగా శత్రువు కూడా ఉన్నప్పుడు కూడా వాడిని ద్వేషించద్దు, వాడి నిర్మూల అయిపోయిన ప్రార్థన చేయొద్దు. నువ్వు చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. అనిపిస్తారు శత్రువు కోసం ప్రార్థించడం ఏమిటని అనుకుంటే నీకు అంత ప్రేమ నీకు ఉండాలి. ప్రార్థన శత్రువు కోసం ప్రార్థించే, శత్రువు కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమ బట్టి నువ్వు ఏమైనా శత్రువు కోసం ప్రార్థన చేయి, అది నేను అంగీకరిస్తాను. శత్రువు కాబట్టి వాడు నిర్మూలం అయిపోవాలి, వాడు చేతులు కాలు తీసే ప్రభువా వాడికి బుద్ధి రావట్లేదు, అలా కాదు. అది కాదు, శత్రువు కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, శత్రువు కోసం ప్రార్థించే అర్థం ఏంటంటే నువ్వు బెటర్గా వాళ్ళు మారాలని, వాళ్ళకి మేలు జరగాలని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా సరే ఆ విశ్వాసం ప్రేమ చేత మోటివేట్ అవ్వాలి. అందుకే పౌలు అంటున్నాడు అక్కడ 13వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో ప్రేమ గురించి మాట్లాడుతూ అన్నీ చెప్తాడు. దేవుని కోవడం గురించి ఇంకా కింద చెబితే శరీరమంతా నాస్తంత ఇచ్చేసి శరీరం కాల్ చేయబడ్డానికి ఇచ్చినా సరే ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే. ఏది ఆస్తంత ఇచ్చేసి శరీరము ఇంకా ఉన్న ఈ శరీరాన్ని కూడా కాల్ చేయబడ్డానికి ఇచ్చేసినా సరే అంత చేసావు, కానీ ప్రేమ లేకుండా చేసావు, అది వ్యర్థమే. అంత చేసి కూడా
అంటే బేసిక్గా దేవుడు ఏం కోరుతాడు మన నుండి అంటే ఆ యొక్క యాకోబు లాగా యోహాన్ లాగా కాదు దేవుడు కోరేది. మన విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా ప్రార్థన చేయాలి. అంత ప్రేమ మనలో కనబడాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రేమ లేకుండా ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తుంది, ఆ ప్రేమ వల్ల ఆ విశ్వాసం వల్ల యూజే లేదు. కొండల పెక్కలించి అంత పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండను. అంత విశ్వాసం ఉండి ప్రేమ లేకపోతే ఎందుకు ఈ మాట లాస్ట్లో చెప్తున్నాను నేను. మనంటే విశ్వాసం అని మాట్లాడినప్పుడు కొండల గురించి పెకలించేంత విశ్వాసం నీకు ఉంటుంది, లేదంటే చెప్తే జరిగిపోద్ది అని చెప్పి ప్రతిదీ చెప్తున్నప్పుడు ఓకే మనం ఏం చెప్పినా జరిగిపోద్ది అనుకుంటాం. కానీ అదంతా దేవుడు చివరిలో చెప్తాడంటే అదంతా నువ్వు ప్రేమను బట్టి చూసి చేయడం నేర్చుకో. ఎందుకంటే దేవుడు కూడా ఎగ్జాక్ట్ అలాగనే పనిచేస్తాడు. దేవుడు ఏమనుకున్నా చేయగలుగుతాడు. దేవుడు ఆ సామర్థ్యం ఉంది, అధికారం ఉంది దేవునికి. కానీ అంతా ఎలా యూజ్ చేస్తున్నాడు దేవుడు, తన శక్తి సామర్థ్యం ఎలా యూజ్ చేస్తున్నాడు దేవుడు, ప్రేమను బట్టి యూజ్ చేస్తున్నాడు. అందుకని దయ్యం పట్టిన వాళ్ళు బాగు చేస్తున్నాడు. అలాగని తను వ్యతిరేకించినటువంటి వాళ్ళు నోరు మూయించలేదు, ఈ దయ్యాలు తీసుకెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు ఆయన. ఎందుకని ఆయన ఏ కార్యం చేసినా సరే ఆ 300 సంవత్సరాల పరిచయ కాలం అంతా కూడా ప్రేమను బట్టి ప్రతి కార్యమైనా చేశాడు. ఈరోజు మనం కూడా అంత విశ్వాసాలు మనం ఎదగాలి, మనం కూడా చాలా చేయాలి, అంత నమ్మకం మనకు ఉండాలి. కానీ ఆ నమ్మకం ఎలా కొనసాగాలంటే ప్రేమ ద్వారా కొనసాగాలి. అది దాంట్లో ఆలోచించండి. సంఘం పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. సంఘం పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది, తోటి సహోదరుల పట్ల, అది విశ్వాసాల పట్ల, ఈవెన్ లోకం పట్ల అయినా సరే మనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత అక్కడ ఉందో ఆలోచించాను. ఎందుకంటే అది లేకుండా నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఫెయిల్ అయిపోద్ది. ప్రార్థన ఫెయిల్ అయిపోద్ది. మనకు ప్రేమ ఉంటే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. అందుకని చూస్తారా, అల్టిమేట్గా మనల్ని మోటివేట్ చేయవలసిన కార్యం ఏంటంటే ప్రేమే, విశ్వాసం కూడా కాదు. నాకు విశ్వాసం కొండలు పెక్కలించేంత విశ్వాసం నాకు ఉందండి అని ఉన్నప్పుడు దేవుడు అంటే ఉండదు తెలుసా, అయితే నీకు ప్రేమ ఉందా? ఎందుకంటే అది లేకపోతే అంత బలమైనటువంటి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్ లాంటి దాన్ని తీసుకొచ్చి నీ చేతులను పెట్టను, అలాంటి దాన్ని నీకు ఇవ్వను. నీకు అది ఎప్పుడు ఇస్తాను యూజ్ చేసుకోవడానికంటే నీకు ప్రేమ ఉంటే అప్పుడు నేను నీకు అది బలమైన దాన్ని నీకు ఇస్తాను. అందుకే చూడండి, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు, వెపన్స్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా కౌన్సిలింగ్ ఇస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ అంతా స్టడీ చేస్తారు. వాళ్ళకి ఎందుకు కావాలి, ఏంటి రీజన్ అని అడుగుతుంది. చాలా బలమైనటువంటి పాజిటివ్ కారణాలు కొన్ని ఉంటాయి. కానీ గవర్నమెంట్ నీకు నువ్వు వెపన్ వాడని లైసెన్స్ అవుతావు. ఎందుకంటే దాన్ని బట్టి నీ మైండ్ సెట్ ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు నిజంగా తొందరపాటు ఉంది, నేను వాయిస్పడడం తెలిస్తే నీకు ఖచ్చితంగా లైసెన్స్ ఇవ్వరు వాళ్ళు. బట్ ఇంకా నీకు లైసెన్స్ ఉన్నా సరే నీకు అలాంటి తొందరపాటు పడుతున్నాను తెలిస్తే నువ్వు రూల్స్ ప్రకారం ఫాలో అవ్వకుండా నువ్వు మిస్యూజ్ చేసే అవకాశం ఉందని వాళ్ళకి ఏమాత్రం అనిపించండి, లైసెన్స్ రద్దు చేస్తారు. ఎందుకని అంత బలమైంది నీ మైండ్ స్టేబుల్గా లేకుండా అనేది నీ చేతుల్లో గవర్నమెంట్ పెట్టనే ఎందుకంటే ఇతరులు ప్రమాదకరం కాబట్టి. ఎదుట అలాగున్నాయి అంత బలమైన విశ్వాసం. ఏది నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిపోయేంత విశ్వాసము, అలాంటి కార్యాలు కొండలు పెకలించేంత విశ్వాసము దేవుడు ఇచ్చేటప్పుడు అన్నాడు, అదంతా నేను ఇస్తాను. నువ్వు నిజంగా అంత విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థించి అంగీకరిస్తాను. ఇక్కడ అంతా ప్రేమను బట్టి ఆ బేసిస్ మీద ఆ ఛానల్ గుండా నువ్వు ప్రవహించాలని విశ్వాసం. అప్పుడు నీ విశ్వాసాన్ని ముద్రేస్తాను అనే దాన్ని నేను కార్యాన్ని జరిగిస్తాను. అందుకని మనకు విశ్వాసం ఉండడం మంచిదే, విశ్వాసం ఎదగాలి మంచిదే. విశ్వాసం ఇంకనూ మనం ఎదగాలి, పరిపూర్ణ విశ్వాసం, నిండు విశ్వాసం మనకు ఉండాలి. కానీ అంతవరకు వెళ్ళే ముందు మనం ప్రేమ గురించి ఆలోచించాలి. ఎంతగా మనకి ప్రేమ మనకి ఉంది, ప్రేమ చేత అంతవరకు మనం మోటివేట్ చేయబడుతున్నాం కొన్ని కార్యాలు చేయడానికి ఆలోచించాలి. ఆ ప్రేమ చేత మోటివేట్ చేయబడితే ఖచ్చితంగా మనం ఉందని చెప్పినట్టుగా పాస్టర్ చెప్పినట్టుగా శనివారం ప్రార్థన ఖచ్చితంగా మనం వస్తాం, ప్రేమ చేత మోటివేట్ అయితే. ఎందుకనంటే సంఘానికి అవసరతలు ఉన్నాయి, సంఘ విశ్వాసాలు అవసరతలు ఉన్నాయి. వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయడం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం వస్తాం. ఆది సంఘం అలా లేదు. యాక్చువల్గా చూసుకుంటే నేను ఎంతమంది చెప్పాను చూసారు, గురువారం చెప్పాను, మరి ఆధారం చెప్పాను గుర్తులేదు. ఆది సంఘం ఎంత ప్రేమ ఉందంటే సంఘ విశ్వాసాల మీద కొంతమందికి అవసరాలు తీర్చడానికి తమ ఆస్తులు సైతం అమ్మేసి వాళ్ళ అవసరతలని తీర్చారు. సంఘం అలా ఉండాలంట. అంటే అంత డెడికేషన్ మనకు ఉండాలి ఇతరుల పట్ల, అంత కష్టపడాలి ఇతరుల గురించి. ఈరోజు నేను చర్చికి వెళ్ళడానికి అంత అవసరం నాకు లేదు, కానీ నేను వెళ్తాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తలేదు, నేను కూడా వెళ్ళి ఏకీవిస్తే బలపడే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. అదేం ఎప్పుడైతే అలా అనుకుని నీకు అవసరం లేకపోతే నువ్వు వస్తున్నావు, బేసిక్గా నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ప్రేమ చేత ప్రేరేపణపడి కొన్ని కార్యాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రార్థన ఆలకిస్తున్న విశ్వాసం నీకు ఉంది. ఆ విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రేమ ద్వారా ప్రవహిస్తే కనుక విశ్వాసం అప్పుడు ఏం చేస్తా అంటే నాకు ఈరోజు చర్చకాల్సిన అవసరం లేదు,
నాకు ఈరోజు దేవుని అడిగి విశ్వాసం కనపరిచిన అవసరం నాకు ఏది లేదు. నాకు ఏ అవసరం లేదు. ఈరోజు నాకు అవసరం ఉంది కాబట్టి నేను విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి, ఏది నాకు అవసరం లేదు. కానీ నేను వెళ్తాను. ఎందుకో తెలుసా? నాకు సంఘం మీద ప్రేమ ఉంది కాబట్టి వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్తే కొంతమంది బలపడతారు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే కొంతమంది ఇంకా ప్రార్థన నేర్చుకుంటారు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఏకీవిస్తే కొంతమంది ప్రేరేపణ పొందుతారు, వాళ్ళు బలంగా ప్రార్థన చేస్తారు. కాబట్టి నేను వెళ్తాను. అదేంటది? అలా అనుకుని వెళ్ళేది అదే ప్రేమ. విశ్వాసం ఉంటే సరిపోదు, ప్రేమను కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. ప్రేమ వలన కార్య సాధక మాకు విశ్వాసమే ప్రయోజనకరము. అంటే గురువారం శనివారం కొంత వస్తున్నారంటే వాళ్ళందరూ ఖాళీగా ఉన్నాం కాబట్టి మేమందరం ఖాళీగా ఉన్న వాళ్ళందరం గురువారం వస్తున్నామని కాదు. అనుకుంటే ఎవరికి ఖాళీ ఉండదు, నాకే ఖాళీ ఉండదు అనుకుంటే కనుక. కానీ ఎందుకంటే వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఖచ్చితంగా వస్తాం. వేసే కొన్నిసార్లు ఎందుకు నిలబడతాను, నేను ఎందుకు మిస్ ఇష్టపడిన అంటే నా కోసం కాకపోయినా కొన్నిసార్లు ఇతరుల కోసం నేను ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ప్రసంగం ఎందుకు చేయాలి, ఇక్కడ నేను ఎందుకు నిలబడి ఒక వారం రెస్ట్ తీసుకోకూడదు అంటే నా కోసం కాకపోయినా ఇంకోళ్ళ కోసం నేను చేయాల్సి ఉంటుంది. అందులో ప్రేమ ఉంటుంది. అలాగే విశ్వాసంలో ప్రేమను కనపరచాలి. నా కోసం కాదు, నేను సంఘం కోసం వెళ్తాను. అందులో లేట్ అయిపోయినా చర్చికి వెళ్తాను, లేదంటే నాకు బాగోపోయినా చర్చికి వెళ్తాను. ఎందుకంటే నిన్ను చూసిన వాళ్ళు ప్రేరేపణ పొందుతారు. నిజంగా నిన్ను చూసిన వాళ్ళు కొంతమంది ప్రేరేపణ పొందుతారు, బలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. నువ్వు రాకపోవడాన్ని బట్టి బలహీనపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే అర్థం బేసిక్గా ఇప్పుడు చర్చకు వస్తున్నప్పుడు కూడా ప్రేమ చేత నువ్వు ప్రేరేపణ పెడితే నువ్వు చర్చి గ్యారంటీగా వస్తావు. నీకు ఎలా విశ్వాసం ఉంది, ఇప్పుడు ప్రేమ చేత నువ్వు మోటివేట్ చేయబడితే చర్చి గ్యారంటీగా వస్తావు. అందుకనే కొండలను పెకిలించేంత విశ్వాసం అనుకున్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడిని. అందుకని మనం అందరూ విశ్వాసాన్ని బలపడడం చాలు చేస్తున్నాం, విశ్వాసంలో బలపడుతూ ఉన్నాం, బహుశా వాక్యాన్ని ఉంటున్నాం కాబట్టి. కానీ అట్ ద సేమ్ టైం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నాలో ఈ ప్రేమ ఉందో లేదు. ఎందుకంటే దాని ద్వారానే విశ్వాసాన్ని ప్రవహించాలి. అది లేకపోతే నీ విశ్వాసం దేవుడు ముద్రేయుడు, వ్యాలిడ్, నీ విశ్వాసం వ్యాలిడ్ కాదు. కాబట్టి నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. అది తెలుసుకొని ప్రేమ వలన విశ్వాసాన్ని కనపరిచి ఆ విశ్వాసం ద్వారా కార్యాలు మనం సాధించుకుందాం. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.